అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ స్పెషల్ అనాలిసిస్. నేను రాసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చేసినటువంటి అప్పులెంత, దీనికి సంబంధించి వాస్తవాలు ఏంటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గడిచిన కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్లో అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అప్పులకు సంబంధించినటువంటి కొన్ని లెక్కలు చెబుతున్నారు. వీటి మీద ప్రతి ఒక్కరు కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే వీటన్నిటికంటే ముందు కూడా అప్పు అంటే ఏంటి అనే దానికి నిర్వచనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఏంటంటే ఆ రాష్ట్రం చేసేటటువంటి అప్పులు అనేక రకాలుగా ఉంటాయి. ఇందులో ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్యూరిటీస్ అంటే ప్రభుత్వ బాండ్ల అమ్మకం ద్వారా వచ్చేటువంటి అప్పులు కావచ్చు, ప్రభుత్వం షూరిటీ ఇచ్చి తీసుకునేటువంటి అప్పులు కావచ్చు, కార్పొరేషన్ ద్వారా తీసుకునేటువంటి అప్పులు కావచ్చు, వీటన్నిటి కూడా అప్పులుగా పరిగణిస్తాం. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో అంటే ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ సందర్భంలో పెట్టినటువంటి అప్పు పెట్టడం మీన్స్ ఏంటి? కేవలం అప్పులు తీసుకురావడమే కాదు, మనం కొంతమందికి అప్పు ఉంటాం. అది ఎలాగంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు కొన్ని, అలాగే మన హయాంలో అంటే ఆ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి సందర్భంలో కాంట్రాక్టర్లు చేసినటువంటి పనులకు చెల్లించకపోయినటువంటి బకాయిలు కొన్ని, అలాగే ఎవరైతే విద్యుత్తుకు సంబంధించి అంటే కరెంటుకు సంబంధించి కొనుగోలు చేసిన విద్యుత్తుకి సంబంధించినటువంటి బకాయిలు, వీటితో పాటు ఇంకా కొన్ని రకాలైనటువంటి బకాయిలు ఉంటాయన్నమాట. సో ఈ బకాయిలన్నింటినీ కూడా కలిపి అప్పులుగానే మనం పరిగణనలోకి తీసుకోవాలి. సో ఇది వాస్తవంగా అప్పుకి నిర్వచనం. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు, అప్పులకు సంబంధించిన విషయంలో అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నాడు, మేమేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంకలాగా మార్చేటువంటి ప్రయత్నం చేసామని, అప్పులన్నీ తీసుకొచ్చేస్తున్నామని చెప్పేసి, అంతేకాకుండా రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసేసామని చెప్పేసి భారీ ఎత్తున గతంలో ప్రచారం చేశారు. కానీ నిన్న వాళ్ళు బడ్జెట్ సందర్భంగా వాళ్ళు మంత్రి చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే మేము ఉన్నటువంటి అప్పులు కేవలం 6.46 లక్షల కోట్లు అంటే 6,46,000 కోట్లు మాత్రమే మాది అప్పున్నామని చెప్పేసి వాళ్ళే చెబుతున్నారు. సో కాబట్టి గతంలో 12 లక్షల కోట్లని 10 లక్షల కోట్లని ఇలా ఇష్టానుసారం మాట్లాడారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి తను డిఫైన్ చేసుకున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడో ఒకసారి ఆ వీడియో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,57,000 కోట్లు ప్లస్ ఈ 55,000 కోట్లు అంటే 3,13,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే, మా ప్రభుత్వం వచ్చేసరికి ఆ అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే 4,90,000 మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు 4,91,774 కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు 1,54,000 కోట్లు అంటే రెండే కలిపితే 6,46,000 కోట్ల రూపాయలు. అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు హయాంలో 3,13,000 కోట్లు ఉన్న అప్పులు మా హయాం అయిపోయేసరికి 6,46,000 కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది. మరి ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 11 లక్షలు, ఎక్కడ 12.5 లక్షలు, ఎక్కడ 10 లక్షలు, చివరికి వచ్చేసరికి 6,46,000 కోట్లకు తెంచినారు. రైట్. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నా అంటే 2019 నాటికి అంటే 2019 అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయి తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రానికి సంబంధించి 3,13,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇందులో కార్పొరేషన్కి తీసుకున్నటువంటి అప్పులతో కలిపి మొత్తం 3,13,000 కోట్లు ఉంది. అలాగే 2024 నాటికి అంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి 4,91,000 కోట్లేమో పబ్లిక్ డెప్ట్, అలాగే 1,54,000 కోట్లేమో కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి అప్పు. మొత్తం మా హయాంలో 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ఏమో ఇష్టానుసారం లెక్కలు చెబుతున్నాడు. సో దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో అది మనం విన్నాం. అయితే దీన్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ నేను అసెంబ్లీలో మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డి అప్పే లేదని చెప్తున్నాడు, మా మీద కావాలని ప్రచారం చేస్తున్నాడు, మా మీద కావాలని బురద జల్లుతున్నాడు, అసలు అప్పులే చేయలేదంట ఆయన అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఏమంటారో ఒకసారి చూద్దాం. మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు
36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. రైట్. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు? వాస్తవమే, పబ్లిక్ డెప్ట్స్ వచ్చేసి మొత్తం ఓవరాల్గా వాళ్ళు ఉన్నటువంటి అప్పు వచ్చేసి 9,74,556 కోట్లు. దీంతో ఇందులో గవర్నమెంట్ డెప్ట్స్కి సంబంధించి 4,38,278 కోట్లు, అలాగే పబ్లిక్ అకౌంట్స్ లైబిలిటీస్ అంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి దానికి సంబంధించి దాదాపు 80,914 కోట్లు, అలాగే కార్పొరేషన్కి సంబంధించినటువంటి అప్పులు వచ్చేసి 2,48,677 కోట్లు. దీంతోపాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇవ్వాల్సినటువంటి అప్పు వచ్చేసి ఒక 36,000 కోట్లు. దీంతోపాటు డ్యూ టు పవర్ సెక్టర్ అంటే పవర్ సెక్టర్కి సంబంధించిన అప్పు వచ్చేసి 34,267 కోట్లు. దీంతోపాటు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ ఆల్ స్కీమ్స్ అనమాట, అంటే అన్ని స్కీములకు సంబంధించి చేసినటువంటి పనులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి ఇంకా చెల్లించాల్సినటువంటి బకాయిలు 1,13,244 కోట్లు. దీంతోపాటు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ అంటే ఉద్యోగులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి డ్యూస్ అంటే గతంలో పెంచినటువంటి పిఆర్సీ కావచ్చు, తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాలు అవుతున్నాయి. వీటికి సంబంధించి ఒక 21,980 కోట్లు. దీంతోపాటు నాన్ కాంట్రిబ్యూషన్ టు ఇది సింగింగ్ ఫండ్ అనేసి అది దానికి ఒక 1,191 కోట్లు. సో మొత్తం కూడా 9,74,556 కోట్లు అప్పున్నాడు జగన్మోహన్ రెడ్డి, అప్పు పెట్టిపోయాడని చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? సో మేము చేసినటువంటి అప్పు 6 లక్షల, ఇందాక మనం చెప్పినట్టు ఏం చెప్పారు ఆయన, 6,46,000 కోట్లు అన్నారు. ఈ 6,46,000 కోట్లు ఏంటంటే పబ్లిక్ డెప్ట్స్ వచ్చేసి అంటే ప్రభుత్వం గ్యారంటీ షూరిటీ ఇచ్చి అలాగే బాండ్స్ ద్వారా తెచ్చినటువంటి అప్పు వచ్చేసి 4,91,000 కోట్లు వాస్తవమే. అలాగే 1,54,000 కోట్లు కార్పొరేషన్కి ద్వారా తెచ్చినటువంటి అప్పు వాస్తవమే. సో ఓవరాల్గా ఆయన చెప్పింది 6,40,000 కోట్ల అప్పు వాస్తవమే. కానీ ఇక్కడ అప్పు అంటే ఏంది అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంటే ఆయన దృష్టిలో అప్పు అంటే కేవలం ప్రభుత్వం బయట నుంచి తీసుకొచ్చినటువంటి దాన్ని మాత్రమే ఆయన అప్పుగా లెక్క చెప్తున్నారు. కానీ వాస్తవంగా అప్పు అంటే ఏంటంటే ఒక ప్రభుత్వం దిగిపోతూ మిగిల్చినటువంటి దాన్ని అప్పుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో తీసుకొచ్చినటువంటి అప్పు ఉంది. సో ఒకవేళ ఇంకొక 5 ఏళ్ళు కానీ కొనసాగినట్లయితే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అప్పు ఏదైతే ఉందో అంటే కార్పొరేషన్కి సంబంధించిన ఇది ఏదైతే మనం చెప్పుకున్నట్టు పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ దానికి ఒక 80,000 కోట్లు ఆయన మళ్ళీ ఖచ్చితంగా అప్పు తెచ్చిండేవాడు. దీంతోపాటు అన్ని స్కీమ్స్కి సంబంధించి అంటే స్కీములకి నేను బటన్ నొక్కి ఇచ్చేస్తానని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. సో ఆ బటన్ నొక్కడం ద్వారా ఇచ్చిన దానివల్ల ఇంకా ఇవ్వాల్సినటువంటి అప్పే 1,13,244 కోట్లు ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఆయన లెక్క చెప్పాల. సో వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి వాదన కరెక్టే, అలాగే చంద్రబాబు నాయుడు వాదన కరెక్టే. కానీ అప్పుకి నిర్వచనం తెలియకపోవడమే ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి అంశం. సో ఇక్కడ అప్పు అంటే ఏంటి అంటే కేవలం బయట నుంచి తీసుకొచ్చింది మాత్రమే కాదు, మన దిగిపోతూ పోతూ మిగిల్చినటువంటి అప్పులు అంటే ఇంకా చెల్లించాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి అప్పులు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నా అంటే ఒక ఈవెంట్ చేసాం లేదా ఒక పెళ్లి చేసాం. ఈ పెళ్లి చేసినప్పుడు 10 మంది దగ్గర నుంచి దాదాపు ఒక 10 లక్షల రూపాయలు మనం ఆ పెళ్లికి అప్పు చేసాం. అప్పు చేసిన తర్వాత ఆ 10 లక్షల రూపాయలని అప్పుగా పరిగణిస్తానే ఈ దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు నేను అప్పు తీసుకున్న 10 లక్షల పెళ్లికి ఈ 10 లక్షల రూపాయలతో పాటు ఈ 10 లక్షల రూపాయలు చెల్లించగా మిగిలిన దాదాపు ఇంకొక 2-3 లక్షల రూపాయలు నేను బాకీలు పెడతాను అనమాట. అంటే ఇంకా ఈ 10 లక్షలు చాలాక ఇంకొంతమందికి బాకీగా పెట్టేస్తాను. దీన్ని కూడా అప్పుగానే పరిగణించాలి. సో దాన్ని అప్పుగా లెక్కించకుండా ఆయన ఏం చేశారంటే కేవలం నేను బయట నుంచి తీసుకుంది మాత్రమే అప్పు, ఈ మిగిల్చినంత నాకేం సంబంధం లేదని చెప్పారు. కానీ దీని మీద ఆయనే ప్రచారం చేసుకున్నారు కదా, పథకాలకు సంబంధించినటువంటి దాని మీద నేనే డబ్బులు ఇచ్చాను, నేనే బట్టలు నొక్కాను, నేనే సంక్షేమం ఇచ్చాను, నేనే అభివృద్ధి చేశానని చెప్పారు కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా అప్పుల కిందకే వస్తాయి. సో వాస్తవంగా అయితే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అప్పుల భారం జగన్మోహన్ రెడ్డి దిగిపోయాక ఈ ప్రభుత్వం మీద పడినటువంటి అప్పుల భారం 9,74,556 కోట్ల రూపాయలు అనేది వాస్తవం. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా అప్పుకి సంబంధించిన నిర్వచనాన్ని కూడా ఆయన తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాళ స్పెషల్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.